ఏం తినకపోయినా నోటి నుంచి వాసన వస్తుందా? ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సమస్య మాయం. నోటి దుర్వాసనని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సమస్య రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. దీంతో ఎదుటి వారితో మాట్లాడడం, నవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సరిగ్గా మాట్లాడలేరు కూడా. చూడడానికి చిన్న సమస్యగా కనిపించినా దీనిని పట్టించుకోకపోతే ఇదే పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యని దూరం చేసేందుకు రకరకాల పేస్ట్లు, ఇతర సొల్యూషన్స్ వాడుతారు. వీటి వల్ల సమస్య కొంతవరకు తగ్గినా ఇది శాశ్వతం కాదు. పైగా ఇవన్నీ కూడా కెమికల్స్తో కూడినవి. వీటిని ఎక్కువగా వాడటం సరికాదు. అందుకోసం ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్లో సహజ అసిడిటిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి దీనిని మౌత్ వాష్లోని వాడుతారు. ఇందులోని ఆమ్ల లక్షణం కారణంగా బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనికోసం ఓ కప్పు గోరువెచ్చని నీటిలో 2 టీ స్పూన్లు వైట్ లేదా యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. దీంతో కనీసం 30 సెకండ్ల పాటు మీ నోటిని క్లీన్ చేసుకోండి. దీంతో నోటి దుర్వాసన మాయమవుతుంది. సిట్రస్ ఫ్రూట్స్. నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రిక్ ఉండే పండ్లని ముక్కల్ని నమిలి తినండి. సిట్రిక్ యాసిడ్ లాలాజ గ్రంథులను ప్రేరేపిస్తుంది. దీంతో దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఈ పండ్లు చాలా మంచివి. తులసి ఆకులు. తులసి ఆకులు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీంతో కూడా సమస్యని దూరం చేసుకోవచ్చు. దీనికోసం తులసి ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసి నమలండి లేదా వీటితో టీ చేసుకొని తాగండి. తులసిలో క్లోరోఫిల్ ఉంటుంది. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది. పైగా దీనిని తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఆవ నూనెతో. పళ్ళని క్లీన్ చేయటానికి ఆవ నూనెలో కొద్దిగా ఉప్పు కలిపి తోమండి. దీంతో కామిటీస్ ఫ్లాక్ చేయకుండా ఉంటుంది. ఆవ నూనె ఎందుకంటే ఈ నూనెలో యాంటీ మైక్రోబయల్ గుణం ఉంటుంది. ఇది చిగుళ్లపై బ్యాక్టీరియా ఏర్పడకుండా నాశనం చేస్తుంది. దీంతో చిగుళ్ళు కూడా బలంగా మారుతాయి. భోజనం తర్వాత వాసన రాకుండా ఉండేందుకు సోంపు గింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, తులసి, పెప్పర్ వైట్ సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాల్ని పరిమిత మోతాదులో నమిలి తినండి. దీంతో దుర్వాసన ఉండదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.